హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ ఆఫ్ ద డే కింద ఈరోజు యూపీఎస్సీ సీసాట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ సీసాట్ అనేది మనకి ప్రిలిమ్స్లోని GS 1, 2 ఉండగా GS 2లోని మనకి ఈ సీసాట్ అనేది కవర్ అవుతుంది అనమాట. అయితే ఈ యొక్క కోర్స్ అనేది ఇప్పుడు మనకి డైరెక్ట్గా సురేష్ సరే క్లాసెస్ అనేది తీసుకోబోతున్నారు. ఈరోజు ఆఫర్ ఆఫ్ ద డే కింద మీకు ఈ యొక్క కోర్స్ మీద ఫ్లాట్ 70% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువలీ 10,000 రూపీస్ ఉండే వర్త్ కోర్స్ అనేది మీకు ఈరోజు 2,999కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం ఆఫర్ ఆఫ్ ద డే కాబట్టి ఈ ఆఫర్ కేవలం ఈరోజు మిడ్ నైట్ వరకు మాత్రమే ఉండబోతుంది. ఎవరికైతే సీసాట్ అనేది అంటే డౌట్ ఉంది అండ్ డైరెక్ట్గా సురేష్ సార్ కవరేజ్లో మనం తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే కేవలం 3,000 రూపీస్కి మీకు డైరెక్ట్గా సురేష్ సార్ ఈ ఆధ్వర్యంలోని మీకు ఈ సీసాట్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. అంటే అర్థమేంటి, యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 8th February 2024 అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, ఎస్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌన్లోడింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ అన్ ఒఫెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మీకు ఎలా ఇంపార్టెంట్, ఎక్కడ ఇంపార్టెంట్ అనేది చూడటానికి ట్రై చేద్దాం. ఇది జనరల్ స్టడీస్ 2 పరంగా మీకు అడ్మినిస్ట్రేషన్ పర్స్పెక్టివ్లో హైలీ ఇంపార్టెంట్. అండ్ అలానే GS 3 ప్రకారంగా సైబర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ అండర్ ఇంటర్నల్ సెక్యూరిటీ కాన్సెప్ట్లోకి వస్తుంది అనమాట మీకు GS 3లోని వచ్చేసరికి. అండ్ ఆఫ్ కోర్స్ నన్ను అడిగితే నేను GS 4 కూడా ఎథిక్స్లో కూడా పెడతాను. మీరు నాకు ఎథికల్ పర్స్పెక్టివ్ మీరు నాకు ప్రొవైడ్ చేద్దరు. ఆర్టికల్ అంతా వినేసిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ డెసిషన్ అనేది ఏంటి అనేది మీరే నాకు చెప్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది మీకు చెప్తాను. అయితే మెడ్రాస్లో అనమాట తమిళనాడులోని ఒక పర్సన్ ఏంటి అంటే అర్ధరాత్రి ఏంటి అంటే దారిలోని రోడ్ మీద అనమాట తను పర్సనల్గా ఒక్కడే కూర్చున్నాడు. సో అప్పుడు కూర్చుంటున్నప్పుడు ఏంటంటే తను చిల్డ్రన్ రిలేటెడ్ పోర్నోగ్రఫీ అంటే చిన్నపిల్లల్ని ఒకవేళ అమ్మాయిలు అవనియండి అబ్బాయిలు అవనియండి సో ఎప్పుడైనా సరే వాళ్ళని ఏంటి అంటే ఒబ్సీన్ అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో చూపిస్తే బట్టలు లేకుండా అండ్ వాళ్ళ పర్సనల్ పార్ట్స్ అనేవి రివీల్ చేస్తూ అండ్ సెక్షువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ అలాంటి వీడియోస్ని ఏమంటారు చిల్డ్రన్ పోర్నోగ్రఫీ ఆర్ చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఈ చైల్డ్ అంటే అర్థం ఏంటి, 18 years లోపల ఉన్న వాళ్ళని చైల్డ్ అని చెప్పేసి అంటారనమాట బేసికలీ. సో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ అనేది ఆ అబ్బాయి ఏమోంచి ఏం చేశాడంటే లైక్ డౌన్లోడ్ చేసి చూడటం అనేది జరిగింది. అయితే దాని రిలేటెడ్ ఏంటి అంటే కేసు వేయటం అనేది జరిగింది. ఎందుకు, అది తప్ప కాదా అనేది, అంటే ఏంటి అది ఒఫెన్సేనా కాదా అని చెప్పేసి. అయితే దాని రిలేటెడే ఈ కేసు అనమాట. ఈ కేసు రిలేటెడ్ ఏంటి అంటే ఫార్మర్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ కేసు రాశారనమాట. అంటే సుప్రీంకోర్టు పెద్ద పెద్ద కోర్ట్స్ లాంటివి ఈ హైకోర్ట్స్ డౌన్లోడ్ చేస్తే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ పర్స్పెక్టివ్ కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేద్దరు. అండ్ డూ రిమెంబర్ దట్ కేర్ఫుల్గా వినడానికి ట్రై చేయండి ఆర్టికల్ అంతా కూడాను. ఎందుకంటే డెఫినెట్లీ నేను మీ తాలూకా వ్యూస్ అనేవి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేద్దరు. ఓకేనా? సో రీసెంట్లీ మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ హరీష్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసులోనమాట. ఏంటి, హరీష్ అనేవాడు వాచ్ చేస్తున్నాడు అండ్ కేసు వేయటం అనేది జరిగిందనమాట. సో దాన్ని తీసుకెళ్ళి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఈ వాడు ఏదైతే వాచ్ చేస్తున్నాడో దాన్ని కోర్టు కేసు వరకు కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది. అయితే కోర్టు ఏమని చెప్పేసి చెప్పిందనమాట, డౌన్లోడింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే చైల్డ్ రిలేటెడ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని ఒకవేళ డౌన్లోడ్ చేసినట్లయితే ఇట్ ఈజ్
నాట్ ఎన్ ఒఫెన్స్. గుర్తుపెట్టుకోండి, నాట్ ఎన్ ఒఫెన్స్ అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది, తమిళనాడు కోర్టు. అండర్ సెక్షన్ 67B ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. ఏంటి ఈ సెక్షన్ 67, అది కూడా మెడ్రాస్ హైకోర్టు ఏ విధంగా బేస్ చేసి చెప్పుకుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆన్లైన్, గ్యాడ్జెట్స్, మొబైల్స్, వాటిలోకి వస్తే ఐటీ యాక్ట్ అనేది వస్తుంది అనమాట ఇమీడియట్లీ. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా దాంట్లోని డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఆర్టికల్స్ అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కూడా ఏంటి సెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ సెక్షన్లోని సెక్షన్ 67లోని బి, దట్టు క్లాజ్ బిలోని ఏమని మెన్షన్ చేస్తుంది? ఏదైతే డౌన్లోడ్ చేశారో మెటీరియల్ దాన్ని ఆఫెన్స్ కింద పరిమిత్ అంటే దాన్ని చెయ్యలేము అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టు ఏమో వర్డిక్ట్ ఇచ్చిందనమాట. అయితే హైకోర్టు ఏమని చెప్పింది? వాచింగ్ చైల్డ్ పొర్నోగ్రఫీ అనేది నాట్ అన్ ఆఫెన్స్ యాజ్ ద అక్యూజ్డ్ హ్యాడ్ మియర్లీ డౌన్లోడెడ్ ఇట్ ఆన్ టు హిజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అండ్ హ్యాడ్ వాచ్డ్ ఇట్ ఇన్ ప్రైవేట్. సో వాడు జస్ట్ డౌన్లోడ్ చేశాడు, వాడు చూసుకోవడం కోసం అని చెప్పేసి వాడి పర్సనల్ మొబైల్లోని. అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా క్రైమ్ కింద, ఏ విధంగా ఆఫెన్స్ కింద తీసుకుంటామని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే మెడ్రాస్ హైకోర్టు దీనికి వర్డిక్ట్ ఇస్తున్నప్పుడు ఇంకొక వర్డిక్ట్ని కూడా రిఫర్ చేసింది. అది కేరళ హైకోర్టు తాలూకా వర్డిక్ట్ అనమాట. కేరళ హైకోర్టు ఆల్రెడీ ఇలాంటి ఒక కేసులోని కేరళకి వెళ్ళినప్పుడు కేరళ హైకోర్టు వాళ్ళు ఏమని చెప్పేసి అన్నారు? వాచింగ్ పోర్నోగ్రఫీ ఏదైతే ప్రైవేట్ సెక్స్ అంటే తన ప్రైవేట్ స్పేస్లో చూసుకుంటే, అంటే నలుగురిలోని కాకుండా వాడు కేవలం సింగిల్ బెడ్రూమ్లో ఉండేటప్పుడు లేదంటే వాడు ప్రైవేట్గా ఉండేటప్పుడు వర్క్ చేస్తే దాన్ని ఏంటి ఆఫెన్స్ అనరు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కూడాను నాట్ ఎన్ ఆఫెన్స్. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 292లో మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగింది. సో ఇది ఈ కేరళ హైకోర్టుది 2016 తాలూకా వర్డిక్ట్ అనమాట. రోడ్ సైడ్ తనేమొచ్చి ఒక పోర్నోగ్రఫిక్ థింగ్స్ అనేవి వాచ్ చేస్తున్నాడు, దాని రిలేటెడ్ అనమాట. అయితే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఏంటి అంటే ఫైనల్ రిపోర్ట్ అనేది మెన్షన్ చేసి కోర్టు దగ్గరకు తీసుకెళ్లడం అనేది జరిగింది. వాళ్ళు పోలీసులు ఏ యాక్ట్ యూజ్ చేసుకొని వెళ్ళారు? పోక్సో యాక్ట్ అనేది యూజ్ చేశారు అండ్ సెక్షన్ 14(1) అండ్ అలానే సెక్షన్ 67B ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. అంటే ఏంటి? చైల్డ్ అనే వాళ్ళు ఎవరైనా అవనియండి, వాళ్ళకి రిలేటెడ్ సెక్షువల్ అఫెన్సెస్ ఏవైనా సరే పోక్సో ప్రకారంగా చూస్తారు. దాని ప్రకారంగా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు అనేది ఫైల్ చేసి కోర్టు దగ్గరికి తీసుకెళ్లడం అనేది జరిగిందనమాట. అయితే సెక్షన్ 67Bలో కూడా ఇంకా సబ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో బి ఏమని చెప్తుంది? ఎవరైతే టెక్స్ట్ కానీ లేకపోతే డిజిటల్ ఇమేజెస్ కానీ కలెక్ట్ చేసినా, అడిగినా, బ్రౌజ్ చేసినా, డౌన్లోడ్ చేసినా, అడ్వర్టైజ్ చేసినా, ప్రమోట్ చేసినా, ఎక్స్చేంజ్ కానీ, డిస్ట్రిబ్యూట్ కానీ ఇవేవైనా సరే ఎలక్ట్రానిక్ ఫామ్ చిల్డ్రన్ని ఒకవేళ అంటే ఒబ్సీన్ అంటే చాలా దారుణమైన పొజిషన్లో కానీ, ఇండీసెంట్గా కానీ, సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మేనర్ అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఏమైనా రివీల్ చేస్తూ అలాంటి మెటీరియల్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అనేది జరుగుతుంది. దట్టు అప్ టు 5 years అండ్ ఆల్సో ఫైన్ అనేది కూడా పడుతుంది 10 lakh rupees వరకు అనే విషయం మెన్షన్ చేసి ఉంటుందన్నమాట దేంట్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో. కానీ అయినా సరే కోర్టులు ఎలా తీసుకుంటున్నాం మెడ్రాస్ కానీ కేరళ కానీ కేవలం అవుట్ ప్లెయిన్గా 67B అనేది తీసుకుంటున్నారు. కానీ బిలోని మళ్ళా ABCD అని స్మాల్ ABCD అని సబ్ క్లాసెస్ అగైన్ ఉన్నాయన్నమాట. వాటిల్ని వాళ్ళు ప్రాపర్గా రీడ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ద హైకోర్ట్ డిడ్ నాట్ రిప్రొడ్యూస్ ఈ బి ఫర్ జస్టిఫికేషన్. సెక్షన్ 67Bలోని 5 సబ్ క్లాసెస్ ఉన్నాయి, A to E అనమాట. ఒక్కొక్కటి ఏం చెప్తుంది? ఏ వచ్చేసరికి ఏమంటుందంటే టాక్స్ అబౌట్ పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ మెటీరియల్ డెపిక్టింగ్ చిల్డ్రన్ ఎంగేజ్డ్ ఇన్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ యాక్ట్. ఏంటి? చిల్డ్రన్ని చూపించడం అనమాట సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ వేలోని. బి ఏం మాట్లాడుతుంది? డౌన్లోడింగ్ ఆఫ్ చైల్డ్ పొర్నోగ్రఫీ అనమాట.
అంటే చైల్డ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఎవరి పర్సనల్ గ్యాడ్జెట్స్లోని, అది మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. రోయ్ సి వచ్చేసరికి కల్టివేటింగ్ ఆర్ ఎంటైసింగ్, అంటే అర్థం ఏంటి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయించడం అనమాట. అండ్ అలానే డి వచ్చేసరికి టాక్స్ అబౌట్ ఫెసిలిటేటింగ్ అబ్యూస్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ పరంగా వాళ్ళని అబ్యూస్ చేయడం కానీ, అండ్ రికార్డింగ్ అనేది కూడాను చిల్డ్రన్ చేత రికార్డ్ చేయించడం డబ్బుల కోసం. ఇలాగ ఒక్కొక్క యాక్ట్ ఒక్కొక్కటి మాట్లాడుతుంది. కానీ కేరళ హైకోర్టు కానీ మెడ్రాస్ హైకోర్టు కానీ ఎలా తీసుకున్నాయి, చాలా ప్లెయిన్గా 67B అనేది తీసుకొని, ఎందుకంటే మనకి 67 సబ్ క్లాస్ బిలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ డౌన్లోడింగ్ అనే ముక్క కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కానీ డౌన్లోడింగ్ అనే ముక్క తప్పు కింద రాదని చెప్పేసి అవుట్ రైట్గా కేరళ హైకోర్టు కానీ మెడ్రాస్ హైకోర్టు కానీ వర్డిక్స్ ఇచ్చేసాయన్నమాట. దస్ హైకోర్ట్ రీచ్డ్ ఇట్స్ జడ్జ్మెంట్ వితౌట్ అనలైజింగ్ ఆల్ ద సెక్షన్స్. ఆథర్ అదే చెప్తున్నాడు. ఏమని అంటున్నారు, కోర్ట్స్ అనేవి కంప్లీట్గా సెక్షన్ 67 Bని A to E క్లాజెస్ చూడకుండానే ప్లెయిన్గా ఇచ్చేసారు వర్డిక్ట్ అని చెప్పేసి. సో విచ్ క్లియర్లీ డీలినేట్స్ ద యాక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అంటే ఎవడినైతే కేసు వేశారో వాడికి అంటే కంప్లీట్గా వాడికి శిక్ష అనేది పడకుండా చేసేసారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. హైకోర్టు ఏంటి అంటే పాత కేసెస్ని రిఫర్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ ఇచ్చింది కానీ 292 కానీ, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ హైకోర్ట్ ఆఫ్ కేరళ కూడాను 2023లోని అనీష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కూడాను ఇదే విషయాన్ని మళ్ళీ మెన్షన్ చేసిందనమాట. బట్ అడల్ట్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ హెల్డ్ యాజ్ నాట్ టు బి అన్ ఒఫెన్స్ అండర్ 292 బోత్ బై ద కోర్ట్ ఆఫ్ కేరళ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. కానీ ఈ కేసులో చెప్పింది ఏంటంటే పోర్నోగ్రఫీ, అడల్ట్ పోర్నోగ్రఫీ అంటే అర్థం ఏంటి, అబౌవ్ 18 years పోర్నోగ్రఫిక్ మెటీరియల్ పర్సనల్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం కోసం అయితే అది ఒఫెన్స్ కాదు. కానీ చిల్డ్రన్ అయితే ఒఫెన్స్లోకి వస్తుంది. కానీ ఆ వర్డ్ వాళ్ళు అడల్ట్ అని తీసుకోకుండా అక్కడ చిల్డ్రన్ ఎవరున్నారా కాకుండా కేవలం డౌన్లోడ్ అనే ముక్కనే తీసుకుంటున్నారనమాట. డౌన్లోడింగ్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ఈజ్ క్లియర్లీ అన్ ఒఫెన్స్ అండర్ ద ఐటీ యాక్ట్ అనమాట. ఇన్ నన్ ఆఫ్ ద కేసెస్ సో ఫార్ హ్యాస్ ద కాన్స్టిట్యూషనల్లీ బీన్ ఛాలెంజ్డ్ అండ్ ఇట్స్ వైడ్స్ హెల్డ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పటికొచ్చి 67 Bని ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ కాన్స్టిట్యూషనాలిటీ చెక్ చేయడం అనేది లేదు. అండ్ తర్వాత దానికి అపోజిట్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని అన్కాన్స్టిట్యూషనల్ అని పడేస్తున్నారనమాట. కానీ క్లియర్గా దాన్ని రీడౌట్ అయితే చేయలేకపోతున్నారు. అండ్ మద్రాస్ హైకోర్టు వచ్చేసరికి ఏంటి తన తాలూకా సెక్షన్ 482 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పవర్స్ యూజ్ చేసుకొని మిస్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కోర్ట్ అండ్ క్వాష్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. ఈ యొక్క ఆర్టికల్స్ సెక్షన్స్ అనేవి యూజ్ చేసుకొని మద్రాస్ హైకోర్టు ఏంటంటే కేసుని క్యాన్సిల్ చేసేస్తుంది అనమాట. అండ్ సుప్రీంకోర్టు దీనికోసం కొన్ని గైడ్ లైన్స్ అనేవి కూడా పెట్టింది. ఈ కేసెస్ అన్ని ఇంపార్టెంట్, సెపరేట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ 1992 సెక్షన్ 482 పవర్ సిఆర్టీసీ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ పవర్స్ కుడ్ బి యూస్డ్ వేర్ ద అలిగేషన్స్ మేడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆఫ్ ద కంప్లైంట్ ఈవెన్ ఇఫ్ టేకెన్ అట్ ఫేస్ వాల్యూ అండ్ యాక్సెప్టెడ్ డు నాట్ ప్రైమా ఫేసి కన్స్టిట్యూట్ అన్ ఆఫెన్స్ ఆర్ మేక్ అవుట్ ఏ కేస్ అగేన్స్ట్ ద అక్యూజ్డ్. సో కోర్టుకి పవర్స్ తీసుకునే పవర్స్ ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తాము అనే విషయం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 482లో మెన్షన్ చేసింది. సో స్ట్రైట్ అవే అక్యూజ్డ్కి అగేన్స్ట్గా, అక్యూజ్డ్కి ఫేవర్గా అంటే వాటిని ఇంటర్ప్రిట్ చేయడం కానీ అలాగేం చేయకుండా ఉండడానికి కోసం ఇది చేశారు. బట్ ఏంటి అంటే మెడ్రాస్ హైకోర్టు ఈ పవర్ని మిస్యూజ్ చేసుకొని రాంగ్ వేలో ఇంటర్ప్రిటేషన్ అనేది చేసి వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. దేర్ ఫోర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయడం ద్వారా మెడ్రాస్ హైకోర్టు కుడ్ నాట్ ఇన్ ఇట్స్ విజ్డమ్ క్వశ్చన్ వెన్ అన్ ఒఫెన్స్ వాజ్ క్లియర్లీ మేడ్ అవుట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా మెన్షన్ చేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉండేటప్పుడు అండ్ police had wrongly applied section 14 of POCSO Act. There was no evidence pertaining the use of any children for pornographic purpose by the accused himself. కానీ యాక్చువల్లీ ఏంటి పోలీస్ వాళ్ళు కూడా ఇది చైల్డ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ అనేది ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి చూపించలేకపోయారనమాట. అండ్ అందుకోసమే కోర్టు కరెక్ట్గా దాన్ని ఇంటర్ప్రిటేషన్ కూడా చేయలేకపోతుంది. అండ్ 15 కూడా ఏంటి పనిషర్ స్టోరేజ్ అనమాట. పాక్సోలోని 14, 15 అనేవి ఏంటి ఎవరైనా డౌన్లోడ్ చేసినా స్టోర్ చేసినా చైల్డ్ రిలేటెడ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ సివియర్లీ వాళ్ళకి ఏంటి అంటే
ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇంటెంట్ టు షేర్ ఆర్ ట్రాన్స్మిట్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఫర్ కమర్షియల్ పర్పస్. అండ్ ఇంకొక విషయం ఏం మెన్షన్ చేసి ఉంటుంది, డౌన్లోడింగ్ అనేది ఇఫ్ అట్ ఆల్ మాల్ ప్రాక్టీసెస్ కోసం అయితే, అంటే దాన్ని షేర్ చేయడానికి కానీ లేకపోతే ఎవరికైనా సరి చూపించడానికి కమర్షియల్ పర్పస్గా అమ్ముకోవడానికి పబ్లిక్లో వాటిని చేయడానికి కానీ అలా ఏదైనా చేస్తేనే అది మాత్రమే పోక్సోలోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా కానీ పోక్సో ప్రకారంగా కానీ ఐపీసీలో కానీ మూడిట్లోని 3 విధాలుగా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఆ మూడిట్లోని ఉన్న ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి, అంటే ఒకటికొకటి పొంతన లేదు అనమాట. ఆ పొంతన లేకుండా అంటే మూడింటిని సరి సమానంగా తీసుకొని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, చైల్డ్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ పాక్సో తీసుకోవాలా, ఐపీసీ తీసుకోవాలా, లేకపోతే సెక్షన్ 67B ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది తీసుకోవాలా, ఎందుకంటే అది పోర్నోగ్రఫీకి రిలేటెడ్. అలాగా ఏదైతే పొంతన లేదా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉందో అలాంటివి రిమూవ్ చేయాలి అని చెప్పేసి. సో సెక్షన్ 67 రీడ్ విత్ సెక్షన్ 67AB ఆఫ్ ఐటీ యాక్ట్ ఆర్ కంప్లీట్ కోడ్ అండ్ గివెన్ యాక్ట్స్ ఆర్ ఎక్స్క్లూసివ్లీ పనిషబుల్ అండర్ దిస్ కోడ్. దీని ప్రకారంగా అంటే ఇప్పుడు ఏదైతే 67 తీసుకున్నామో దాని ప్రకారంగా ఒకవేళ చూస్తే కంప్లీట్లీ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. బట్ కొన్ని సెక్షన్స్ దాంట్లో అక్టోబర్ 2009లోనే ఏంటి అంటే అమెండ్ చేయడం అనేది జరిగింది. సీకింగ్ ఆర్ డౌన్లోడింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ మేడ్ ఏ స్పెసిఫిక్ ఆఫెన్స్. ఎస్పెషల్లీ వీటిలో ఏంటి అంటే ఎవడైనా అడిగినా డౌన్లోడ్ చేసినా సరే దాన్ని స్పెసిఫికల్లీ ఒఫెన్స్ అని అంటారని మెన్షన్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ పోక్సో అనే స్పెషల్ యాక్ట్ అనేది కూడా మెన్షన్ చేశారనమాట. ఎందుకు, చిల్డ్రన్ని సెక్షువల్గా ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఎవరైనా సరే పనిష్ చేస్తున్నా, వాళ్ళని ఏ విధంగా దౌర్జన్యం చేసినా, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలన్న థాట్స్ ఎవరికన్నా అలాంటి వాటిలన్నిటినీ కూడాను అంతం చేయడానికి, క్లోజ్ చేయడానికి, సివియర్ పనిష్మెంట్స్ అనేవి తీసుకోవడానికి పాక్సో చేశారు. కానీ ఏంటి ఆ విధంగా జరుగుతుందా ఏంటి, ఏవేవో యాక్ట్స్ తీసుకొని ఏవేవో చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హోమ్ అఫైర్స్ తాలూకా స్టాటిస్టిక్స్ బాడీ అనమాట ఈవెన్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏంటి, సో ఏంటి అంటే ప్రజెంట్ పోర్నోగ్రఫీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆ పోర్నోగ్రఫీ అనే వర్డ్ అనేది ఏంటి, బేసికలీ అది అంటే ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పోర్నోగ్రఫీ అనేది యూజ్ చేశారు అంటే అర్థం ఏంటి, అది విత్ కన్సెంట్ అని చెప్పేసి అర్థం. కన్సెంట్ అంటే ఏంటి అంటే ఒప్పుకోవడం మీద, అంటే ఒప్పుకున్న తర్వాత జరిగింది, తన యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవడం అనమాట. కానీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిల్డ్రన్ని కూడా విత్ కన్సెంట్ అని అర్థం. కాకపోతే చిల్డ్రన్ అనే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, ఓకే, వాళ్ళు కంప్లీట్గా ఆ పొజిషన్లో లేరు ఇంకా వాళ్ళ కన్సెంట్ అనేది ఇవ్వడానికి అనమాట. అందుకోసమే అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్ సెక్స్ అబ్యూజ్ మెటీరియల్, అంటే చిల్డ్రన్ని సెక్షువల్గా అబ్యూజ్ చేసే మెటీరియల్ కింద అనే వర్డ్ కింద చేంజ్ చేస్తే ఎనీవేర్ ఇన్ ద ఇండియా, అంటే ఈ పోర్నోగ్రఫీ అనే వర్డ్ కాకుండా CSAM అనే వర్డ్ యూజ్ చేస్తే అలాంటప్పుడు ఏంటి అంటే దీనికి కరెక్ట్ పనిష్మెంట్, కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ జరిగినట్లు జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో దేర్ ఫోర్ ఇట్ విల్ బి బెటర్ అనమాట. చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ రిప్లేస్డ్ విత్ CSM ఇన్ ఇండియన్ లాస్, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్ అనమాట. సిమిలర్లీ పోక్సో కూడా ఏంటి అంటే ఇదే విధంగా CSAM మెటీరియల్, పొసెషన్ కానీ ఎట్సెట్రా అనే పదాలతోటి రిప్లేస్ చేసినట్లయితే అప్పుడు ఏంటి అంటే రిమూవ్ ఇన్కన్సిస్టెన్సీ పోక్సో యాక్ట్లో కానీ ఐటీ యాక్ట్లో కానీ వీటిల్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అప్పుడు ఈ మెటీరియల్ ఈ వర్డ్ ద్వారా చేంజ్ అవుతుంది. ఫైనల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏంటి అంటే ఈ మెడ్రాస్ హైకోర్టు ఇప్పుడు ఏదైతే ఇచ్చిందో దాన్ని వెళ్ళి అప్పీల్ చేయాలి. లేదు అంటే బ్యాడ్ ప్రెసిడెంట్ ఫర్ ద స్టేట్, అంటే అర్థం ఏంటి, స్టేట్ మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది, నెగటివ్ థాట్ అనేది స్టేట్స్ మీద పడుతుంది, అంటే ఎస్పెషల్లీ తమిళనాడు మీద పడుతుంది అని ఆథర్ చెప్పడం అనేది జరిగిందనమాట.
ఓకేనా. దేర్ మస్ట్ బి అన్ అపీల్ అగేన్స్ట్ రీసెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద మెడ్రాస్ హైకోర్ట్ ఇన్ ఏ కేస్ ఆఫ్ ద డౌన్లోడింగ్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్, లేకపోతే స్టేట్ పరువే పోతుంది అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు నేనేంటి అడుగుతున్నానంటే లైక్ కేసెస్ లాస్ ప్రకారంగా వదిలేయండి. ఇండియన్ లాసా లేకపోతే మెటీరియల్సా, వర్డ్సా, పార్లమెంట్ యాక్ట్సా అనేవి సెకండరీ. కానీ ఎథికల్ పర్స్పెక్టివ్లో నేనేమడుగుతున్నాను, ఎథికల్ పర్స్పెక్టివ్లో ఓకే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది మీ వ్యూస్ అనేవి ఒక లైన్లో లేదా 2 లైన్స్లో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఏం జరిగింది, మెయిన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఉంది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్లో ఒకలాగా, ఐపీసీలో ఒకలాగా, అండ్ అలానే పాక్సోలో ఒకలాగా అలా ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేసి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అంటే వాడేమీ షేర్ చేయకపోవచ్చు, లేదు అంటే ఎవరికి పబ్లిక్గా చూపించకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ హీఈస్ వాచింగ్. అంటే ఇలాంటి ఒక కేసు ఒకవేళ అది తప్పు కాదు అంటే డోంట్ యూ థింక్ సో ఫ్యూచర్లో అందరూ కూడాను సరే తప్పు కాదు కదా వీ షల్ ఆల్సో వాచ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అనే థాట్లోకి వస్తుంది అనమాట చాలామందికి. సో అది అందుకే ఎథికల్లీ ఏంటి అంటే ఇది ఎంతవరకు రైట్ ఆర్ ఎంతవరకు రాంగ్ మెడ్రాస్ హైకోర్ట్ ఆర్ కేరళ హైకోర్టు ఇచ్చినవి అనేది కింద కామెంట్ బాక్స్లో మీరే నాకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఏంటంటే మీకు కూడా ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. దిస్ ఇంప్రూవ్స్ యువర్ థింకింగ్ కెపాసిటీ అనమాట. సో ఫైనల్లీ ఇంటర్వ్యూ స్టేజ్లో మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలి. సో మీకు ఈ ఆర్టికల్ అర్థమైందంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, లేదు అంటే యువర్ విష్ అండ్ అగైన్ ఇంకోసారి వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ అట్ ఆల్ మీకు లేట్గా ఆర్ స్పీడ్గా అనిపిస్తున్నట్లయితే 0.5x ఆర్ 1.25x ఆర్ 1.5xలో పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Over 20,000 FCRA licenses cancelled, most from Tamil Nadu. సో రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే FCRA లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా మందివి క్యాన్సిల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దీని రిలేటెడ్ మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లో ఇంపార్టెంట్, ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఇది GS 2లోని మీకు గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లోని అలానే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ టాపిక్లోని ఇంపార్టెంట్. ఓకేనా. సో అయితే ఇంతకీ దీని ఫుల్ ఫామ్ అనేది ఏంటి, FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, దిస్ ఈజ్ FCRA. అంటే అర్థం ఏంటి, ఫారెన్ ఏరియాస్ నుండి అంటే ఇండియా కాకుండా బయట నుండి ఎవరైనా సరే కాంట్రిబ్యూషన్స్ చేసినట్లయితే ఇండియన్ ఆర్గనైజేషన్స్కి కానీ ఎవరికైనా సరే వాటిల్ని రెగ్యులేట్ చేసే ఒక యాక్ట్ అనమాట. అయితే ఏం జరిగింది, 1970s వరకు ఏ ప్రాబ్లం అనేది రాలేదు. తర్వాత వాట్ హ్యాపెండ్, 1970sలోని ఇండియాలోని ఇందిరాగాంధీ టైంలోని నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆ ఎమర్జెన్సీ టైం పీరియడ్లోని చాలా వరకు కూడా అప్పుడున్న ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే బయట కంట్రీస్ నుండి కాంట్రిబ్యూషన్స్ అనేవి వచ్చేవి. సో వాటిల్ని ఎలా యూజ్ చేసుకునే వాళ్ళు వీళ్ళు, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేయడం కోసం అనమాట. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోని వాటిల్ని రెగ్యులేట్ చేయడానికి ఆర్ కంట్రోల్ చేయడానికి అప్పట్లోని 1976లోనమాట ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేశారు, ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. అదే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 పార్లమెంట్ క్రియేట్ చేసిన ఒక యాక్ట్ అనమాట. ఎందుకు, సో కంట్రీలోకి ఏదైనా ఫినాన్షియల్ సపోర్ట్ ఎవరికైనా సరే ఏ బాడీస్కి కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్ కానీ దిస్ అప్లైస్ టు NGOs కానీ చారిటీ ఆర్గనైజేషన్స్కి కానీ లేకపోతే ఇంకేదైనా సరే చారిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్కి అన్నిటికీ కూడా ఎక్కడైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడాను దేనికోసం, ఫారిన్ డొనేషన్స్ని ఎస్పెషల్లీ రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి అనమాట, స్పెసిఫికల్లీ అనమాట.
సో ఇలా పాస్ చేశారు. దీని ప్రకారంగా ఏంటి, ఎవరైనా సరే ఎవరైనా ఇండియాలోకి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అవి చేసినా లేకపోతే ఏం చేసినా సరే ఎస్పెషల్లీ అవి దేనికి వాడుతున్నారు, ఈ ఎన్జిఓస్ ఎలా వాడుతున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి ఇస్తూ ఉండాలన్నమాట. సో మోస్ట్లీ ఇది ఇంటర్నల్ రిలేటెడ్ కాబట్టి కంట్రీలోని సావరెంటీ, సెక్యూరిటీ అవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి కాబట్టి సో దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ని రెగ్యులేట్ చేసే బాడీ అనేది ఏంటి, హోమ్ మినిస్ట్రీ అనమాట. అయితే దీనికి రిలేటెడ్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు కొత్తగా జరుగుతున్నాయి, కొత్త వేస్లో డొనేషన్స్ రావడం, కొత్త వేస్లో అందరూ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. అలాగా 2010లోనే ఏంటి అంటే కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఏంటి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అంటే ఈ లా ఏదైతే ఉందో వాటిని ఇంకా స్ట్రాంగ్గా రెగ్యులేట్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసిన అంటే ఏ ఫారెన్ అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ చారిటీ ఆర్గనైజేషన్స్ కానీ అవి యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ వాటిల్ని యూటిలైజ్ చేస్తున్నప్పుడు కానీ ఏంటంటే వాటిని యాక్సెప్ట్ చెయ్యాలా లేదా వీటిల్ని ప్రొహిబిట్ చేసే రైట్ అనేది కూడా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇఫ్ అట్ ఆల్ ఏవైనా ఆర్గనైజేషన్స్ తీసుకుంటున్నాయి అనుకోండి ఫారిన్ నుండి, వాళ్ళు ఎలా తీసుకోవాలి లేకపోతే వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి వాటిని ప్రొహిబిట్ చేసి అంటే ఆపే హక్కు అనేది గవర్నమెంట్కి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే తర్వాత వెరీ రీసెంట్లీ 2020లో కూడాను అమెండ్మెంట్స్ అనేవి జరిగిందనమాట. సో దీని ప్రకారంగా ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అనేది కానీ ఆర్ అదర్వైజ్ ఇవి వీళ్ళు షేర్ చేసుకోవడం కానీ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అనమాట అది కంప్లీట్లీ బ్యాన్ చేస్తూ అనమాట, కంప్లీట్లీ ప్రొహిబిటింగ్ ఇట్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు XYZ అనే ఇన్స్టిట్యూషన్కి ఫారిన్ కంట్రీ నుండి డబ్బులు వచ్చింది, సో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ నుండి ఇంకొక ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని ప్రొహిబిట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అమౌంట్ ఏదైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వస్తుందో ఆ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్లోని కేవలం ఏంటి అంటే 20% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయాలి. ఇంతకు ముందు వరకు కూడాను ఎంత ఉండేది, 50% ఉండేది ఎర్లియర్, దాన్ని రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే ఆఫీస్ ఎక్స్పెండిచర్, అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా కేవలం 20%కి తీసుకొచ్చేసారనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఇంకేం చేశారు, ఫారిన్ డొనేషన్స్ అనేవి అంటే ఏ ఏరియాస్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కొన్ని డిఫైన్డ్ ఏరియాస్ని కూడా ఇచ్చారు. వాళ్ళు దేంట్లో పడితే దాంట్లో యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఇండియన్ కల్చర్, ఇండియన్ ఎకానమీని ప్రొటెక్ట్ చేయడానికి, అలానే ఎడ్యుకేషన్ గురించి, రిలీజియన్ గురించి, సోషల్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసుకోవడానికి ఇలా ఈ లిమిటెడ్లో మాత్రమే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఎవరైతే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది దట్టు ఎక్కడ ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ అనేది ఒకే ఒక బ్రాంచ్ అనేది ఇవ్వడం జరిగింది. SBI దట్టు ఇన్ న్యూఢిల్లీ, కేవలం ఆ అకౌంట్లోనే డబ్బులు అనేవి వచ్చే విధంగా అనమాట. అంతే తప్ప ఇంకెక్కడా చేయకూడదు అనమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు రెన్యూవల్ అనేది కూడా చేయాలి. లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రెన్యూ కూడా చేయాలి ఎవ్రీ 5 yearsకి. ఫ్రమ్ 10 years నుండి 5 yearsకి రెడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ వితిన్ 6 months లోపల. అండ్ ఎవరైనా సరే ఒక్కసారి కానీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు 3 years వరకు కూడా చేసుకోలేరు. రిజిస్ట్రేషన్ 3 years వరకు చేసుకోలేరు వన్స్ క్యాన్సిల్ అయితే. అండ్ ఇఫ్ అట్ ఆల్ కంట్రీ తాలూకా సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఒకవేళ సరే ఏవైనా తగ్గినట్లయినా లేకపోతే థ్రెట్ అవుతుంది అన్న అలాంటివి కంప్లీట్గా ప్రొహిబిట్ చేసి బ్యాన్ చేసే అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రూల్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే
ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు సెడిషన్ కోసం కానీ ఎవరైనా తిట్టడానికైనా లేకపోతే కంట్రీలోని ఎవరికైనా జర్నలిస్ట్కి కానీ లేకపోతే జడ్జెస్కి గవర్నమెంట్ సర్వెంట్స్ అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఫారెన్ ఫండ్స్ అనేవి తీసుకోకూడదు అనమాట. ఇలాంటి రూల్స్ అన్నీ కూడా పాస్ చేస్తూ 2020లోని అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఎవరు చేశారు? బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. అయితే చూడండి, ఇప్పుడు ఈ కేసు ఏంటి అనేది చూడండి. లాస్ట్ వీక్ ఏంటి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక కేసు అనేది ఫైల్ చేసింది. ఎవరి మీద? FCRA కేసు అనేది ఫైల్ చేసింది అనమాట. ఎవరి మీద? హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అనమాట హర్ష మాందేర్. తన NGO ఏంటి? CS, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ అనమాట. అంటే డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంప్లైంట్ చేశారు CBIకి. సో ఆ కేసు అనేది ఫైల్ చేసింది అనమాట. ఏమని చేశారు ఇంతకీ? ద ఏజెన్సీ ఎలిజిబిలీ ఫౌండ్ దట్ NGO ట్రాన్స్ఫర్డ్ సమ్ అమౌంట్ టు సర్టెన్ ఇండివిజువల్స్ ఫ్రమ్ FCRA అకౌంట్ అపార్ట్ ఫ్రమ్ సాలరీస్ ఆర్ వేజెస్ ఆర్ రెమ్యూరేషన్. అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పింది కదా, వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇవి అవి అని చెప్పేసి 2020లో అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేశారు కదా. సో వాటికి వయోలేటెడ్గా ఈ ఈక్విటీస్ అంటే ఈ CSA బాడీ అయితే ఉందో ఆ బాడీ వాళ్ళు ఏం చేశారు? వేజెస్ సాలరీస్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే పర్సన్స్కి ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ నుండి అమౌంట్స్ అనేవి షేర్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాని ప్రకారంగా కేసు అనేది తీసుకోవడానికి CBIకి ఇవ్వడం జరిగింది. సో CBI ఏమని చెప్పేసి కేసు ఫైల్ చేసింది అంటే వాళ్ళ లైసెన్స్ ఏమో క్యాన్సిల్ చేయమన్నారనమాట. ఎందుకు? ఎస్, FCRAలో ఏదైతే మెన్షన్ చేస్తుందో వాటిని వీళ్ళు వయోలేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ప్రెసెంట్ FCRA క్యాన్సలింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా 2023లో కూడా చాలా వరకు కూడాను అంటే వరల్డ్ విషన్ అని లేదంటే న్యూస్ క్లిక్ ఫర్ వయోలేటింగ్ FCRA 2023లోని ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అండ్ ఈ పర్స్పెక్టివ్లోని ఎన్ని స్టేట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూడండి, ఇయర్ వైజ్ అనమాట లైసెన్స్ క్యాన్సిలేషన్. 2011లో 4, 13లోని అండ్ 15, 16 ఇలాగా ఏ టైమ్స్లో ఎన్నెన్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి. అండ్ అలానే ఇది స్టేట్ వైజ్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ అనమాట. అంటే ఇది వచ్చేసరికి యాక్టివ్, బ్లూ వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయి ఇవి క్యాన్సల్డ్ అనమాట. హయ్యెస్ట్ తమిళనాడు, సెకండ్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, లీస్ట్ వచ్చేసరికి గోవాలోనమాట అదర్ దాన్ ఢిల్లీ. అండ్ టేబుల్ 3 వచ్చేసరికి ఆర్గనైజేషన్స్ విత్ అన్ యాక్టివ్ FCRA లైసెన్స్. ప్రెజెంట్ ఎంతమంది యాక్టివ్ ఉన్నాయి? రిలీజియస్ కానీ నాన్ రిలీజియస్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్ అనేది. అండ్ ఇది వచ్చేసరికి స్టేట్ వైజ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ అంటే ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు కోట్లలో అని. 5,000 కోట్లు ఢిల్లీ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. రాజస్థాన్లో ఎంత, ఎంపీలో ఎంత అని చెప్పేసి అది టోటల్ డేటా అనేది వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లోనే మనకి ఇదేంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ FCRA ఏంటి, ఇది దేంట్లోకి వస్తుంది అనే విషయం అనేది మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ నౌ. మీకు ఇప్పుడు FCRA అంటే ఏంటి ఎట్సెట్రా అర్థమైందని చెప్పేసి. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు UPSC ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అనేవి మీరు చాలా సులువుగా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఒకేసారి హ్యూజ్ అమౌంట్స్ పే చేసేసి ఎంతో ఎక్కువ అని అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దట్ 1 year 6 months అట్లా అని కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ప్రిపరేషన్ని కేవలం 3,000 పర్ మంత్ పే చేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు. దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనమాట. సో కోర్స్ కూడాను కేవలం 60,000 రూపాయలు. ఆ 60,000ని కూడా మీరు ఒకేసారి పే చేయక్కర్లేదు. మంత్లీ 3,000 కూడా పే చేయొచ్చు అనమాట. అలాగే మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. దీన్ని అంటే మీరు UPSC క్లియర్ చేసేంత వరకు కూడా LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th February వరకు మాత్రమే ఉండబోతుంది.
అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫ్లైన్లోని మన విశాఖపట్నంలోని ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ కూడా కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ కూడా టోటల్ అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కో సింగిల్ పేమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు మీకు February 15th వరకు కూడాను ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ 5,000 రూపీస్ పే చేయొచ్చు. మీకు దీని రిలేటెడ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఎట్సెట్రా అంతా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఫ్యాకల్టీని విజిట్ చేయొచ్చు. అండ్ అలానే మీరు మన ఆఫ్లైన్ బ్రాంచ్ కూడా వెళ్ళి ఎలా ఉంటుంది, ఎలా క్లాసెస్ జరుగుతున్నాయి, స్కెడ్యూల్స్ అవి తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ క్లాస్ అనేది వస్తుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వి షల్ మూవ్ టు ద ఆర్టికల్. ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సిడిఎస్ అర్జెస్ ఇండస్ట్రీ టు వర్క్ ఆన్ కౌంటర్ స్పేస్ కెపబిలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లోకి వస్తుంది, ఎలా ఇంపార్టెంట్ అనేది చూసుకోవడానికి ట్రై చేద్దాం. దిస్ కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అలానే ఎకానమీ పర్స్పెక్టివ్లో అనమాట. దిస్ ఈజ్ లైక్ సైన్స్ ప్లస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిడిఎస్ అనే వర్డ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సిడిఎస్ అంటే ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇతను ఏంటి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఈ ముగ్గురికి కూడా ఇండియాలోని ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ ముగ్గురికి కూడాను అంటే ఆర్మీలో చీఫ్, నేవీలో చీఫ్, ఎయిర్ ఫోర్స్లో చీఫ్ ఉంటారు. ఆ చీఫ్ వాళ్ళందరికీ కూడాను చీఫ్ పర్సన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో ఇది ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకుందాం. బట్ ఆర్టికల్ అనేది ఫస్ట్ చూద్దాం. దానికంటే ముందు యూ ఆల్సో షుడ్ నో ద టర్మ్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీస్. కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీస్. మేడం కౌంటర్ స్పేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఈజ్ ఇండియా. మనం ఏంటి అంటే మన కంట్రీ తాలూకా సెక్యూరిటీ కోసం లేదా కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి మనం ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు సమ్ XYZ నేషన్ మన ఎనిమీ నేషన్ అనుకోండి. ఎనిమీ నేషన్ వాళ్ళు ఏంటి అంటే మన కమ్యూనికేషన్ అనేది దెబ్బ చేయడం కోసం అని చెప్పేసి ఈ శాటిలైట్ని అటాక్ చేయడం కోసం అని చెప్పేసి ఒక శాటిలైట్ అనేది పంపిస్తారు. సో అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ శాటిలైట్ దీన్ని కూల్ చేసే ప్రమాదం లేదా దీన్ని యాక్సిడెంట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అందుకు మన ఇండియా దేనికి రెడీగా ఉండాలి? ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ని సేఫ్గా ఉంచుకునేందుకు కూడా మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు ఈ శాటిలైట్ దీన్ని అటాక్ చేసే లోపల మనమే ఒక కౌంటర్ శాటిలైట్ ద్వారా దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఈ యొక్క కెపాసిటీని కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏమంటున్నారు, ఇండియాలోని చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. కానీ ఇండస్ట్రీస్ అనేవి నాట్ జస్ట్ మన టెక్నాలజీ ఇంక్రీజ్ అవ్వడం కాకుండా మన టెక్నాలజీ సేఫ్ చేసుకోవడానికి లేదా అదర్వైజ్ వాటిని కాపాడుకోవడానికి కూడా మనకి టెక్నాలజీ అనేది ఉండాలి అనేది ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తాలూకా మెయిన్ పాయింట్ అనమాట. ఓకేనా? సో హీ ఈజ్ అర్జింగ్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీస్ అనేవి ఎందుకు, రిస్క్ ఇండియా తాలూకా స్పేస్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి అనమాట. అయితే అంటే దాని గురించి ఎస్పెషల్లీ అతను స్టార్టప్స్ కోసం మెన్షన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వేర్ ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. స్టార్టప్స్ అంటే ఏంటి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం అండ్ వాటి రిలేటెడ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం అనమాట. 2014లోని హార్డ్లీ ఇండియాలోని ఏంటి అంటే ఒకటే స్టార్టప్ ఉండేది. కానీ లిటరలీ స్పేస్ సెక్టర్లోని
అంటే 2023 కల్లా 204 స్టార్టప్స్ పెరిగాయి. కేవలం 2023లోనే 54 కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట. సో దానివల్ల ఏంటి అంటే టోటల్ నేషన్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ అనేది $123 మిలియన్ ఉంది కేవలం స్పేస్ సెక్టర్లోనే. కానీ దీన్ని $318.25 మిలియన్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ప్రెసెంట్ ఇండియన్ తాలూకా స్పేస్ ఎకానమీ అనేది హార్డ్లీ $8.4 బిలియన్ అనమాట. సో దీన్ని $44 బిలియన్ చేయాలి బై 2023 అనేది టార్గెట్ అనమాట. సో దీనికోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు కూడా ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొస్తున్నారు. మేజర్ ఇనిషియేటివ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ IDEX ఇనిషియేటివ్, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కానీ, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ వేరే వేరే కంట్రీస్ తోటి కాంట్రాక్ట్స్ అనేవి చేయడం కానీ, అండ్ డాక్యుమెంటేషన్స్ అనేవి చేసుకోవడం కానీ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈజ్ అంటే మీకు ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ పోస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది ఏంటి అనేది. సో 1999లోని కార్గిల్ వార్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగింది. ఆ తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అనేది యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేత అవ్వడం జరిగింది. సో ఈ కమిటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక పోస్ట్ ఇంటిగ్రేటెడ్ చీఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అనేది జరగాలి అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ కార్గిల్ రివ్యూ కమిటీలోని ఎప్పుడు 1999 తర్వాత 2001లోని ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, క్రియేట్ చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటి అంటే ఇదే విషయాన్ని 2012లోని నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఒక పర్మనెంట్ చైర్మన్ అనే వాళ్ళు ఉండాలి. ఎందుకు? టు కోఆర్డినేట్ ఆర్మీ, నేవీ, మిలిటరీ. ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేయాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్మనెంట్ క్యాండిడేట్ అనేవాడు ఉండాలి అని చెప్పేసి చేయడం అనేది జరిగింది. సో ఫైనల్లీ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ 2019లోని కూడాను ఒక కమిటీ అనేది పెట్టడం జరిగింది. డిబి షేకేత్కర్ ప్యానెల్ ఆర్ కమిటీ. సో ఫైనల్లీ ఇతని తాలూకా రికమెండేషన్స్ తోటి 2019లోని ఈ CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పొజిషన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇలా క్రియేట్ చేసిన ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే జనరల్ బిపిన్ రావత్ గారు ఫర్ ద ఫస్ట్ టైం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద వర్క్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతను చనిపోయారు, తర్వాత చేంజ్ అయ్యారు. ప్రెసెంట్ వచ్చేసరికి అనిల్ చౌహాన్ గారు ప్రెసెంట్ CDS అనమాట. సో ఇతను ఏంటి అంటే మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెసెంట్ వచ్చేసరికి ప్రైమరీ అడ్వైజర్ అనమాట. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్కి కూడా అంటే దిస్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో కానీ లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తాలూకా చీఫ్స్కి గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం కానీ, అండ్ అలానే బడ్జెట్ అనేది ఏ విధంగా ఉండాలి ఎట్సెట్రా మినిస్ట్రీతో డిస్కస్ చేయడం కానీ, ఇదంతా కూడా హైయెస్ట్ పోస్ట్ కింద క్రియేట్ చేసి మెయిన్ అడ్వైజరీ రోల్ కింద క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ కమిటీ? షేకేత్కర్ కమిటీ అంటే రికమెండేషన్స్ ద్వారా 2019లో CDS అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐ థింక్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డేటా అనేది కూడా ఎస్పెషల్లీ కమిటీస్, టాస్క్స్, చైర్స్ ఏవైతే మెన్షన్ చేశానో అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దట్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ గ్యాస్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ అనే కాదు, బేసికల్లీ మనకి ఏ విధంగా పోస్ట్ ఎందుకు దీని రిలేటెడ్ ఇతను వచ్చి మాట్లాడుతున్నారు అనే విషయం కూడా మనకి జనరలీ మన కామన్ సెన్స్ ప్రకారంగా కూడా మనకు తెలియాలన్నమాట. అందుకే ఈ ఆర్టికల్ని నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. GS పర్స్పెక్టివ్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. We shall move to the next article. India to be the biggest driver of oil demand growth by year 2030. సో ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS2 ప్రకారంగా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్, అండ్ అలానే GS3 ప్రకారంగా మనకి
ఫారెన్ ఎక్స్చేంజ్లో కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో అయితే ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది చూద్దాం. అయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే ఒక బాడీ అనేది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆటోనమస్ బాడీ అనమాట. ఆటోనమస్ బాడీ అంటే అర్థం ఏంటి? ఎనర్జీ రిలేటెడ్ ఇండిపెండెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోగలిగే ఒక బాడీ అనమాట. అయితే ఈ బాడీ ఏంటంటే రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏమని చెప్పారు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు, సో బై నెక్స్ట్ ఇంకొక 15-16 years కల్లా, అంటే 2030 కల్లా, 6 years, ఇన్ఫ్యాక్ట్ నాట్ 15-16 years, దిస్ ఇస్ 2024 రైట్. సో ఇంకో 6 years లోపల వరల్డ్లోని అన్ని కంట్రీస్లో కల్లా ఇండియాలోనే ఎక్కువగా ఆయిల్ డిమాండ్ అనేది ఉండబోతుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో లార్జెస్ట్ సోర్స్ అనమాట బై 2030 కల్లాను. అండ్ చైనా ఇనీషియల్లీ వుడ్ స్లో అండ్ సబ్సీక్వెంట్లీ రివర్స్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటంటే అది కూడా ఏ రిపోర్ట్లో మెన్షన్ చేసింది, ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ టు 2030, అంటే ఇండియా తాలూకా మార్కెట్ 2030 కల్లా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ రీసెంట్గా గోవాలోని ఇండియా ఎనర్జీ వీక్ అనేది జరిగింది. సో దాంట్లో ఇచ్చిన రిపోర్ట్ అనమాట. అయితే ఎందుకోసం ఎస్పెషల్లీ మనది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది, బికాజ్ ఇండియాలోని చాలా ఫాస్ట్గా అర్బనైజేషన్ జరగబోతుంది. అంటే రూరల్ ఏరియాస్ వాళ్ళు అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఇంకా ఏంటి అంటే అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళగానే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి అండ్ అలానే ఇంకా ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ ఆయిల్ అవి స్టార్ట్ చేయడం, వీటి ద్వారా ఆయిల్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్ ద్వారా అంటే ర్యాపిడ్గా ఇండస్ట్రీస్ అనేవి పెరగడం కానీ, ఎమర్జెన్స్ ఆఫ్ ఎ వెల్దియర్ మిడిల్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోవడం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే అటు చీప్గా ఉండలేరు, అటు రిచ్గా మెయింటైన్ చేయలేరు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మిడిల్లో వాళ్ళ పొజిషన్ ఆర్ ప్రెస్టేజ్ కోసం, మెయింటెనెన్స్ కోసం ఏంటి అంటే కొన్ని వాడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలానే యాక్సెస్ టు క్లీన్ కుకింగ్, అంటే ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా గ్యాస్ స్టవ్స్, గ్యాసెస్ అనేవి యూజ్ చేయడం జరిగిందనమాట. సో అందుకే క్లీన్ కుకింగ్కి ఆయిల్ అవి యూజ్ చేయడం ఎట్సెట్రా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు పోస్ట్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 1 million barrels per day నుండి ఆల్మోస్ట్ 3.2 million barrels కల్లా కూడాను రీచ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మెన్షన్ చేసిందనమాట. ఓకే, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ ద్వారా డీజిల్ కంటిన్యూయింగ్ టు రిమైన్ ది సింగిల్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఆయిల్. ఈ ఆయిల్లో కూడాను హైయెస్ట్ అనేది ఏంటి, డీజిల్. ఎందుకు, ఇండస్ట్రీస్లోని యూజ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్. అండ్ అలాగనే జెట్ కిరోసిన్ కూడాను 5.9% యావరేజ్ పెరుగుతుందంట. అండ్ గ్యాసోలిన్ వచ్చేసరికి 0.7%. బయోఫ్యూయల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే కీ రోల్ ఇండియాస్ డీకార్బనైజేషన్ సెక్టార్. ప్రెజెంట్ ఏంటి అంటే ఒకవేళ ఇదంతా కూడా మనం రెడ్యూస్ చేయాలి అన్నా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ వీటిల్ని ఇండియా డీకార్బనైజ్ చేయాలి అంటే కార్బన్ మార్కెట్ రెడ్యూస్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ, ప్రెజెంట్ బయోఫ్యూయల్స్ యూజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ అంటే బయో థింగ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎలా చెప్పాలి మనం, 1G ఫ్యూయల్స్ అని, 2 generation ఫ్యూయల్స్ అని అట్లా యూజ్ చేయడం ద్వారా ఏంటి అంటే ఇండియాలోని డీకార్బనైజేషన్ అవుతుంది, అంటే కార్బన్ మార్కెట్ ట్రాప్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో వీ నీడ్ టు నో అబౌట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటి అంటే దీన్ని 1974లో సెటప్ చేయడం అనేది జరిగింది యాజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ బై OECD. OECD అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD నేషన్స్. ఇన్ఫ్యాక్ట్ 1970sలోని ఎందుకు దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది, ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ గ్లోబల్ లెవెల్లోని ఆయిల్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. దీని తాలూకా మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్. ఏవేవైతే నేషన్స్ ఉంటాయో మెంబర్ నేషన్స్ కింద, ఆ మెంబర్ నేషన్స్లోని ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎన్ష్యూర్ చేస్తూ, అలానే ఎనర్జీ సెక్యూరిటీ
అంటే అర్థం ఏంటి, ఎనర్జీలోని ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ అనేది చేస్తూ, అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇలాంటి ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేస్తూ అనమాట. సో ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లోని ఎస్పెషల్లీ ఈ ఆయిల్ తాలూకా సప్లై అనేది డిస్రప్ట్ అనేది అవ్వకుండా, డిస్రప్ట్ అవ్వడం అంటే ఏంటి, ఆగిపోకుండా, ఓకే, ఆగిపోకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి అండ్ ఎస్పెషల్లీ ఎటువంటి అంటే ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ ఏ కంట్రీ చేసినా వాటిని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. యాజ్ ఆఫ్ నౌ మనకు ఐఈలోని మోర్ దాన్ 30+ కంట్రీస్ అనేవి అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఒక 13 అసోసియేషన్స్ అనేవి కూడా మెంబర్ నేషన్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ member country to both OECD and also this International Energy Agency. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే OECDలో మెంబర్షిప్ అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఐఈలో ఉంటుంది. అలా అని OECDలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఈలో మెంబర్స్ ఉండాలని కూడా లేదనమాట. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ దీని తాలూకా క్యాపిటల్ వచ్చేసరికి ఏంటి, ఎక్కడ అంటే పారిస్, ఫ్రాన్స్, ఐఈఏ తాలూకది. ఎవ్రీ ఇయర్ కూడా ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, ఇండియా ఎనర్జీ అవుట్లుక్ ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట ఈ బాడీ, ఇంటర్నేషనల్ బాడీ. సో ఇది ఎస్పెషల్లీ GS2లో మీకు సెపరేట్గా మెన్షన్ చేసి ఉంటుంది. అందుకోసమే ఈ డేటాతో పాటు ఈ బాడీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసడం అనేది జరిగింది. ఇలాంటివి ఎప్పుడైనా వస్తే ప్లీజ్ ట్రై టు నోట్ ఇట్ డౌన్. అండ్ అలానే ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నాను నేను, దట్ ఈరోజు కూడా ఆర్టికల్స్లోని ఉత్తరాఖండ్ రిలేటెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఆర్టికల్ని రీసెంట్లీ సండే తాలూకా ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా వాచ్ చేయకపోతే ఆ సండే పేపర్ ఎనాలిసిస్ అనేది చూడండి. యూ విల్ క్లియర్లీ నో అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. అవి రిపీటెడ్ అవుతాయని చెప్పేసి నేను ఆర్టికల్స్ రిపీట్ చేయడం లేదు, కొత్త ఆర్టికల్స్ ఎలానూ వస్తున్నాయి కాబట్టి, ఓకేనా. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ వీ షల్ మూవ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ టుడే. Mixed reactions in Northeast to centers move to fence India-Myanmar border. So actually first of all ఇది మీకు ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS1 జోగ్రఫీ పరంగా మీకు ఇంపార్టెంట్ అండ్ అలానే GS3 పరంగా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో బేసికలీ ఇది చూడండి, లొకేషన్ అనేది చూస్తే మయన్మార్ అనేది ఎలా లొకేట్ అయింది అండ్ నార్త్ ఈస్ట్ కూడా ఏదో ఎలా ఉంటుంది, నార్త్ ఈస్ట్ అనేది కూడా ఇండియాకి ఏదో అవుటర్ సైడ్లోని అండ్ తర్వాత ఎస్పెషల్లీ ఇండియాలోని మెయిన్ మెంబర్లా కాకుండా సెపరేట్గా ఉన్నట్టు ఉంటుంది. లొకేషన్ అలా ఉంటుందన్నమాట నార్త్ ఈస్ట్ అనేది. సో బేసికలీ నార్త్ ఈస్ట్ అనేది మెయిన్ ఇంటిగ్రేట్ అవ్వాలి ఇండియాతోటి. అండ్ ఇండియా అంటే ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్ట్ అనేది చూడండి భూటాన్ తోటి అండ్ అలానే ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ అండ్ బంగ్లాదేశ్ తోటి, మయన్మార్ తోటి అండ్ ఇంకా చైనా తోటి ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఎస్పెషల్లీ బయట కంట్రీస్ తోటి ఏంటి అంటే బార్డర్ నేషన్స్లో ఉండడం అనేది జరిగిందనమాట. సో అందుకే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఏంటి అంటే ఎగ్జాక్ట్గా బార్డర్ చూసుకొని మనకి రిలేటివ్స్ అనే వాళ్ళు ఉండరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వైజాగ్లో ఉన్నాం అనుకోండి, మన రిలేటివ్స్ అందరూ కూడా కేవలం వైజాగ్లో ఉంటారని కాదు కదా, వైజాగ్ చుట్టుపక్కల ఉంటారు. లేదు అంటే హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ చుట్టుపక్కల అలా ఉంటూ ఉంటారు. సో ఈరోజు నార్త్ సౌత్ సెపరేట్ అయిపోయింది, లేకపోతే అది ఇది సెపరేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మనమును మన రిలేషన్స్ మనం వదిలేసుకోలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ, ఆ ఇమోషనల్ టచ్ ఏదైతే ఉందో ఆ ఇమోషనల్ టచ్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి 2018లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి పాస్ చేసింది, ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్
మూమెంట్ రెజీమ్ అనేది పాస్ చేసిందనమాట. ఎక్కడ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ని మ్యాన్మార్తో కనెక్ట్ చేస్తూ. సో ఇక్కడ ఏంటి అంటే దీని అర్థం ఏంటి అంటే అటు బార్డర్ నేషన్స్లో అనమాట అప్ టు 16 కిలోమీటర్స్ వరకు కూడాను, అంటే ఇండియా ప్రజలు అనేవాళ్ళు మయన్మార్ ప్రజలు ఇండియాలోకి అప్ టు 16 కిలోమీటర్స్ వరకు కూడాను వితౌట్ ఏ వీసా విజిట్ చేయొచ్చు అనమాట. వీసా అనేది లేకుండా కేవలం వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి, ఒక బార్డర్ పాస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఆ బార్డర్ పాస్ ద్వారా ఎస్పెషల్లీ ఒక 2 వీక్స్ వరకు కూడా వీళ్ళు ఏ కంట్రీ వాళ్ళైనా అదర్ కంట్రీలోని స్టే చేయొచ్చు అనమాట. 2 వీక్స్ కేవలం బార్డర్ పాస్ తోటి అండ్ ఇమ్మీడియట్లీ వెళ్ళొచ్చు. సో ఇది ఎందుకు, ఎస్పెషల్లీ మయన్మార్కి ఇండియాకి మధ్య రిలేషన్షిప్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ ఏదైతే ఇమోషనల్ టచ్ అనేది ఉందో ప్రజలకి మధ్య ఇమోషనల్ టచ్ మెయింటైన్ చేయడానికి, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ, ట్రేడ్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడాను బార్డర్ నేషన్స్లో వాళ్ళు ఫ్రీగా కంఫర్టబుల్గా చేసుకోవడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018లోని ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేది పాస్ చేయడం, FMR అంటారు దీన్ని. ఈ రెజీమ్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట, CFMR. ఎందుకు ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేది పాస్ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలనుకుంటుంది, ఇండియాకి మయన్మార్కి మధ్య బార్డర్లోని ఫెన్సింగ్ అనేది చేయాలనుకుంటున్నారనమాట. ఎందుకోసము, ఎస్పెషల్లీ సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఎందుకంటే ఇంటర్నల్గా కంట్రీకి ఎటువంటి థ్రెట్ అనేది రాకూడదు అండ్ అలానే మన తాలూకా నేషనల్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయడానికి, సోవరిటీ అనేది అప్హోల్డ్ చేయడానికి అనమాట. కానీ ఇప్పుడు దీన్ని డిఫరెంట్ కంట్రీస్ యాక్చువల్లీ యాక్సెప్ట్ చేస్తున్నాయి, రిజెక్ట్ చేస్తున్నాయి అనమాట. సీ దాట్ ఎస్పెషల్లీ ఎవరెవరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, అస్సాం కానీ, మణిపూర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ డెసిషన్ని యాక్సెప్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇంకెవరు మణిపూర్, వీళ్ళు ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. వేరాజ్ మిజోరాం కానీ, నాగాల్యాండ్ వాళ్ళు కానీ, మేఘాలయ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారనమాట. ఓకేనా, ఈ ఫెన్సింగ్ బార్డర్ అనేది వేరాజ్ మిజోరాం కానీ, నాగాల్యాండ్ కానీ ఈ వార్ ఫెన్సింగ్ ఏదైతే జరుగుతుందో 1643 కిలోమీటర్స్ దాన్ని అపోజ్ చేశారనమాట. మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారు, అయితే ఇతనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఈ ఫెన్సింగ్ అనేది ఉండాలని యాక్సెప్ట్ చేశారు. బట్ తర్వాత ఏంటి అంటే మయన్మార్ వాళ్ళు చాలామంది ఇల్లీగల్గా ఎంటర్ అయిపోతున్నారు అని చెప్పేసి మళ్ళా తర్వాత ఇప్పుడు అలా వద్దు, ఎందుకంటే మయన్మార్ ప్రజలు ఇప్పుడు ఏంటంటే మేము హెల్త్ రిలేటెడ్ వస్తున్నాము, హాస్పిటల్ కోసం వెళ్తున్నాము అని చెప్పేసి వీసా లేకుండా వెళ్ళొచ్చారనుకోండి, టెర్రరిస్ట్ ఇండియాలోకి ఎంటర్ అయిపోతే ఏమవుతుంది? సో పర్లేదు కదా, ఎవరైనా వచ్చి తినండి ఇంట్లోకి అన్నామంటే దాని అర్థం టెర్రరిస్టులు కూడా వచ్చి మనల్ని చంపేయాలని కాదు కదా దాని అర్థం అనేది. అందుకే అనమాట. సో అందుకే సెంటర్కి వీళ్ళు ఏమని అడిగారు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ వీళ్ళందరూ కూడాను ఈ FMR రెజీమ్ ఏదైతే ఉందో 2 కంట్రీస్కి మధ్య దాన్ని ఎస్పెషల్లీ క్యాన్సిల్ చేయమని, స్క్రాప్ చేసేయమని అనమాట. అయితే కంప్లీట్గా దీన్ని ఇప్పుడు స్క్రాప్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేది మనకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫెన్సింగ్ అనేది మాత్రం చెయ్యాలని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తున్నారనమాట. సో దాట్ చెక్ ద మూమెంట్ ఆఫ్ అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు బార్డర్ వేసి అక్కడ సెక్యూరిటీ అనేది ఉందనుకోండి, ఆటోమేటిక్గా సో ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, తెలియకుండా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి మూమెంట్స్ అనేవి మనకి ఇప్పుడు తెలియడానికి కోసం కానీ అర్థం చేసుకోవడానికి అనమాట. కాకపోతే మిజోరం వాళ్ళు, నాగాలాండ్ వాళ్ళు ఏమంటున్నారు, ప్రజెంట్ యాక్చువల్లీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఏంటి అంటే దానివల్ల వాళ్ళకి మధ్య మయన్మార్లో ఉన్న వీళ్ళ రిలేటివ్స్కి వీళ్ళకి మధ్య రిలేషన్షిప్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అందుకే ఈ ప్లాన్ ఏదైతే ఉందో మాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మిజోరాం వాళ్ళకి కానీ, మయన్మార్ వాళ్ళకి కానీ రైట్ టు లివ్ వితౌట్ ఎనీ బ్యారియర్, అంటే ఏంటి కలిసి బ్రతికే హక్కు అనేది ఇద్దరికి కలిపి ఉంది, దాన్ని స్క్రాప్ చెయ్యలేరు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుందనమాట. సో అందుకే ఈ పర్స్పెక్టివ్లో మీకు ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా.
సో 2018లో క్రియేట్ చేశారనమాట. అప్ టు 16 కిలోమీటర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను యూనిఫామ్ సివిల్ కోడ్ రీసెంట్గా మొన్న సండే తాలూకా ఆర్టికల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా, ఉత్తరాఖండ్ రిలేటెడ్. అండ్ అలానే ఎస్, ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ అనాలిసిస్ అనేది అర్థమైంది అనేది. లాస్ట్ అండ్ ఫైనల్లీ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది UPSC కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లోని డైలీ CA లైవ్ క్లాస్ అనేది అవుతుంది, మంత్లీ వీక్లీ టెస్ట్స్ అనేవి అవుతాయి, డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓవరాల్ మీకు 2000+ MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది రాబోతుంది. అలానే ఎగ్జామ్కి ముందు, ప్రిలిమ్స్కి ముందు రివిజన్ అనేది కూడా చేస్తామన్నమాట. సో దట్ ఫైనల్లీ మీరు ప్రిలిమ్స్కి వెళ్ళేసరికల్లా సరే మీకు టోటల్ అంతా కూడా మీ చేతుల్లో ఉన్నట్టు. అయితే ఇది కేవలం ఇప్పుడు మీరు ఎలా జరుగుతుంది, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, PDFs ఎలా ఉంటున్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే శాంపిల్ క్లాస్ కింద మీరు పర్ మంత్ 500 రూపీస్ ఇచ్చి జాయిన్ అవ్వచ్చు. 1 మంత్ కంటిన్యూ చేసిన తర్వాత మీరు కంటిన్యూ లేదో చెయ్యాలో వద్దా మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో అది కేవలం 1 సైడ్, కానీ డిబేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది లైవ్ క్లాస్లో చాలా వరకు కూడా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎవరైనా తీసుకోవాలనుకుంటే 9,999 రెడీగా మీకు అవైలబుల్ కోర్స్ అనమాట. సో వీటిలోనే ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ హిందూ, డైలీ మన లైవ్ క్లాస్లోని హిందూ కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ టైమ్స్ అని, టైమ్స్ ఆఫ్ ఇండియా అని, అండ్ డౌన్ టు ఎర్త్ అని ఇలాంటివి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ శాంపుల్ PDF అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి PDF అనేది ఉండబోతుంది అనమాట. టోటల్ అంతా కూడాను డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేస్తూ అండ్ అలానే మీకు విత్ డయాగ్రామ్స్ తోటి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేవి ఇలాగ మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట. సో దట్ మీరు ఏంటి అంటే అటు ద హిందూలోనివి మిస్ అవ్వరు, ఇటు అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా పేపర్స్లోని కూడా మిస్ అవ్వకుండా మీకు హెల్ప్ అవుతుంది. అలా మీకు ఒకవేళ కావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ టైం టు జాయిన్. అండ్ అలానే క్లాసెస్ అనేవి అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కూడా ఇలాగ మనకి ఏ రోజుకి ఇంపార్టెంట్కి తగినట్టుగా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఫైనలీ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. Consider the following statements regarding FCRA, Foreign Contribution Regulation Act. దీని తాలూకా అడ్మినిస్ట్రేషన్ అనేది అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. Okay, this act is to regulate foreign donations into India. Option 3, this is a colonial law. Okay, so which of the following are not true? గుర్తుపెట్టుకోండి, not true. A1 only, B3 only, C1 and 3, D2 and 3. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి. అండ్ అలానే చైల్డ్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ మీ వ్యూస్ అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటి అంటే వీ కెన్ హ్యావ్ డిస్కషన్స్ అట్లీస్ట్ ఈ విధంగానైనా. మీ వ్యూస్ మీరు పెడతారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి, నా వ్యూస్ మీకు ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది చేస్తాను. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్ అండ్ ఆల్. సో మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో సేమ్ థింగ్ కామెంట్ కూడా చేయండి, మెన్షన్ చేయండి. సో దాట్ ఐ విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్ దాట్ మీకు అందరికీ కూడా నా అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది, ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే గైస్. టేక్ కేర్. టుమారో వి షాల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ టేక్ కేర్.